రవాణా శాఖ చెక్ పోస్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ట్రాన్స్పోర్ట్ చెక్ పోస్టులను తక్షణమే మూసివేయాలని రవాణా శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు బుధవారం అక్టోబర్ 22న ఆదేశాలు వెలువడ్డాయి. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన రవాణా శాఖ చెక్ పోస్టుల్లో అవినీతి రవాణా అవుతుంది. కొందరు అధికారులు ప్రైవేట్ సిబ్బందిని పెట్టుకుని యథేచ్ఛగా అక్రమ వసూళ్లు కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలోని రవాణా శాఖ చెక్ పోస్టులను రద్దు చేస్తూ జులై ఆఖరి వారంలోనే రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 28న ప్రభుత్వ చెక్ పోస్టులను ఎత్తివేస్తూ జీవో జారీ చేసినప్పటికీ కొన్ని చోట్ల అవి ఇంకా కొనసాగుతున్నాయి. గత ఆదివారం కూడా యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులు చెక్ పోస్టులపై నిర్వహించిన మెరుపుదాడుల్లో భారీగా అవినీతి బయటపడింది. గతంలో వాహనాల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఈ చెక్ పోస్టు ఏర్పాటు చేయబడ్డాయి. అయితే క్రమక్రమంగా అవి అవినీతికి కేంద్రాలుగా మారాయి. కొంతమంది అధికారులు ప్రైవేట్ సిబ్బందిని ఉపయోగించి అక్రమ వసూలు జరుపుతున్నారని విభాగానికి కొన్ని ఫిర్యాదులు కూడా వచ్చాయి. ఇప్పటికే జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత చెక్ పోస్టుల అవసరం చాలా మేరకు తగ్గిపోయింది. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు అనేక రాష్ట్రాలు ఇప్పటికే చెక్ పోస్టులను రద్దు చేశాయి. తెలంగాణలో మాత్రం కొందరు అధికారుల ఒత్తిళ్ల కారణంగా ఈ నిర్ణయం ఆలస్యమైంది. సుమారు ఏడాదిన్నర క్రితమే రవాణా శాఖ చెక్ పోస్టుల రద్దుకు అనుమతి ఇచ్చినా ఆ జీవో అమల్లోకి రావడానికి ఇంత సమయం పట్టింది. ఇటీవల మంత్రివర్గం సమీక్ష సమావేశంలో ఈ అంశంపై చర్చ జరగగా సీఎం రేవంత్ రెడ్డి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దాంతో రవాణా శాఖ కమిషనర్ వెంటనే ఆదేశాలు జారీ చేసి సాయంత్రం 5 గంటల్లోపే అన్ని చెక్ పోస్టులను మూసివేయాలని సూచించారు. చెక్ పోస్టుల వద్ద ఉన్న బోర్డులు, బ్యారిగేడ్లు తొలగించాలని, సిబ్బందిని ఇతర విభాగాల్లోకి బదిలీ చేయాలని సీఎం ఆదేశించారు. అలాగే చెక్ పోస్టుల్లో ఉన్న పరికరాలు, ఫర్నిచర్, రికార్డులను సంబంధిత జీటీఓ కార్యాలయాలకు తరలించాలని తెలిపారు. జీఎస్టీ అమల్లోకి వచ్చాక చెక్ పోస్టుల అవసరం దాదాపుగా తగ్గింది. కేంద్రం సూచనల మేరకు దేశంలోని అనేక రాష్ట్రాలు సంవత్సరాల క్రితమే చెక్ పోస్టులను రద్దు చేశాయి. కానీ తెలంగాణలో కొనసాగుతున్నాయి. ఏడాదిన్నర క్రితమే తెలంగాణలో చెక్ పోస్టుల రద్దుకు రవాణా శాఖ నిర్ణయం తీసుకున్నా కొందరు అధికారులు బలమైన ఒత్తిళ్ల కారణంగా ఇన్నాళ్లు ఆ నిర్ణయం వాయిదా పడుతూ వచ్చింది. ఎటకాలకు 2 నెలల క్రితం జీవో జారీ అయిన అవినీతి అధికారులు తీరు మారలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని చెక్ పోస్టులు రద్దు చేయాలని రవాణా శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మూసివేతతో రాష్ట్రంలోని 14 బోర్డర్ చెక్ పోస్టులు పూర్తిగా తొలగిస్తారు. తాత్కాలిక పర్మిట్లు, ట్యాక్స్ చెల్లింపులు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. వాహన్ సాఫ్ట్వేర్ ను అప్గ్రేడ్ చేసి స్వచ్ఛంద ట్యాక్స్ చెల్లింపులు, పర్మిట్ జారీలను సులభతరం చేస్తారు. బోర్డర్ జిల్లాలో 6 నెలల పాటు మొబైల్ స్క్వాడ్లు నడుపుతారు. ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ కెమెరాలతో ఎన్ఫోర్స్మెంట్ సాఫ్ట్వేర్ అభివృద్ధి చేస్తారు.